అసలు ఎలక్షన్లకు ముందు కోమరెడ్డి బ్రదర్స్ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు గాని అసలు మీకేమన్నా హామీ ఇచ్చిరా? అలా వాస్తవంగా అయితే రవీందర్ ఆ రోజు వీరేశం గారు పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఒక 45 డేస్ దాకా పోలే రాజకీయాలు. ఎందుకంటే ఇక ఇప్పుడు వదిలే తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు రాని అవకాశం అన్నప్పుడు ఎందుకని అనుకున్న సందర్భంలో మన ఎమ్మెల్యే గారు వీరేశం గారు అప్పుడు మా ఇంటికి వచ్చారు. మీరున్న ప్లేస్లో కూర్చున్నారు. కూర్చోనన్నా నన్ను గెలిపియండి అన్న, మీకు ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ తక్షణమే గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 1 మంత్లోనే మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రి గారితో మాట్లాడి, వెంకటరెడ్డి సార్తో మాట్లాడి చేపించే బాధ్యత తీసుకుంటా. తర్వాత పార్టీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశాలు అడగలేదు. ఎందుకంటే మీరు ఆ రోజు మీరు ఈ పార్టీ కష్టకాలం ఉన్న టైంలో పార్టీ డెడ్ అయిన పరిస్థితిలో మీరు దాన్ని కాపాడిరు. కార్యకర్తలు మంచి వచ్చాడు, ప్రజల మధ్య పోయారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలోపేతంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది ఈరోజు. కాబట్టి నా గెలుపు కోసం మీరు ఖచ్చితంగా పనిచేయండి అన్న అంటే, నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసా అని చెప్పారు. చెప్పిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోండి అన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే నేను సరే వారి మాటని గౌరవించడం జరిగింది. తర్వాత మంత్రి గారు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పిలిపించారు. వారు కూడా వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర వీరేశం గారు ఇచ్చిన వాయిస్ ఉన్నది. నీకు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే నీకు అవకాశాలు కల్పించే బాధ్యత, ఎమ్మెల్సీగా కార్పొరేషన్ చైర్మన్గా పార్టీలో పెద్ద స్థానం కల్పించే బాధ్యత మాది అని ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వాయిస్ కూడా ఉంది. ప్లస్ వెంకరెడ్డి గారు కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. వెంకరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు కూడా పిలిచి, రవీందర్ ఏదైనా నువ్వు సీరియస్ తీసుకోవాలి. లింగయ్య అంటోడు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయిండు, వెన్నుపోటు పోడ్చిపోయిండు. ఈరోజు రాజకీయంగా చాలా దెబ్బతిన్నాం జిల్లాలో మనం. కాబట్టి అటువంటి వ్యక్తిని ఓడగొట్టాలంటే మేము చేసిన సర్వేలో వీరేశంతో పాటు ఈక్వల్గా ఓట్లు నీకు వచ్చినాయి. కానీ మీ ఇద్దరు చేస్తే అక్కడ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి వస్తుంది. మీరు చేయొద్దంటే నువ్వైతేనే కొంత నా మాట ఇంటా చేపట్టి నువ్వు మా వ్యక్తిగా నీ పట్ల మాకున్న ప్రేమతోటి చెప్తున్నాం. ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినాం కాబట్టి విత్డ్రా కావాలి. వీరేశం గెలిపించాల్సిన బాధ్యత మీరందరూ కూడా ముందుకు పోవాలి మీ అందరూ కూడా అని చెప్పేసి సందర్భంలో వారి మీద ఉన్నటువంటి గౌరవం, మాట మీద ఉన్నటువంటి అభిమానంతో వీరేశం గారు, వెంకరెడ్డి సార్, రాజగోపాల్ రెడ్డి సార్ మీరు ముగ్గురు అడిగారు. ప్లస్ రాష్ట్ర పార్టీ సంబంధించి ఆ రోజు రాష్ట్ర అబ్జర్వర్ ఉన్నటువంటి మణికం ఠాకూర్, మహారాష్ట్ర రాష్ట్ర ఏఐసిసి పరిశీలకుడు ఇన్ఛార్జ్, ప్లస్ ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి విసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ నుంచే నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇరువురు కూడా మాట్లాడడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మణికం ఠాకూర్ ఇద్దరు మాట్లాడి రవీంద్ర ఏదన్నా సరే మీరు విత్డ్రా కావాల్సిందే. ఎందుకంటే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అభ్యర్థి మేము ఇచ్చినటువంటి బీఫామ్ మీకు కట్టుబడి పార్టీ గౌరవం కాపాడి, మీ గౌరవాన్ని కాపాడి, పార్టీ అధికారం రాగానే మీ గౌరవాన్ని కాపాడుతూ మీకు పెద్ద అవకాశాలు కల్పిస్తాం, ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ కల్పిస్తాం. కాబట్టి విత్డ్రా కానీ కోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య మీ ఇద్దరు నిలబడితే ఓట్లు డిఫరెన్స్. ఎందుకంటే నువ్వు కష్టపడి 5 సంవత్సరాల నుంచి మంచి వచ్చాడో జనం మధ్య పోయి అందరిని కూడా వేలాది మంది తోటి అటాచ్మెంట్కి వెళ్ళిపోయినావు. మళ్ళీ అట్లా కొంత ఇది అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గౌరవాన్ని కాపాడాలన్నటువంటి సందర్భంలో పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆ రోజు మణికం ఠాకూర్ గారు, మరి మా గౌరవ మంత్రి వారులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మీరు అందరూ కూడా ఆడడం వల్ల నేను విత్డ్రా అయిపోయినా. అంతకంటే ముందు చాలా మంది కూడా ఫోన్లు చేసి రానా మీరు పోటీలో ఉండాలి. ఎందుకంటే అసలుకి మీరు పోటీలో ఉంటే కొంతవరకు ఏంటంటే మీకు ఏంది మీ సర్వీస్కి ఉన్నటువంటి అసలుకి ప్రజలు ఇచ్చేటువంటిది ఏ విధంగా గౌరవిస్తారు, ఒకసారి మీ ఓటింగ్ కూడా చూసుకుంటే బాగుండదు అన్న అభిప్రాయం చెప్పడం జరిగింది. కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలన్నటువంటి ఆలోచనతో మా మిత్రులు, శ్రేయాభిలాషులు అందరూ వీరు చెప్పడం, వాళ్ళు చెప్పడం, అందరూ చెప్పడం తోటి మనస్ఫూర్తిగా వీరేశం గారి గెలుపులో మా యొక్క పాత్రని కోమటిరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గుర్తు ద్వారా
రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్ తోటి కోమటిరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరం సమిష్టిగా కలిసి సమిష్టిగా వీరేశం గారి గెలుపు కోసం పనిచేయడం జరిగింది.